శ్రీ లక్ష్మీ నారసింహాయ నమః. హాయ్, హలో, నమస్తే. నేను మీ సహోదర్. ఈరోజు మనం వచ్చేసాం యాదగిరిగుట్ట. ఇది ఆల్మోస్ట్ స్వర్ణగిరి నుంచి 15 కిలోమీటర్ల దూరంలో మరియు హైదరాబాద్కి 50 నుంచి 60 కిలోమీటర్స్ మధ్యలో దూరంలో, అదేవిధంగా సురేంద్రపురికి 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. పూర్వం యాద మహర్షి అనే ముని ఇచ్చట తపస్సు చేసి నారసింహుని దర్శనం పొందాడు. ఈ ముని కోరిక ప్రకారంగా ఈ కొండ యాదగిరి అని పిలువబడుతుంది. ఇలా అన్ని విషయాలు తెలుసుకుందాం. లోపలికి వచ్చేసాక మనకి ఇక్కడ పార్కింగ్ ప్లేస్ అయితే ఉంది. బైక్ అయితే 20 రూపీస్, కార్ అయితే 40 రూపీస్. ఓకే, ఈ కొండపైకి మనం ఎక్కాల్సి ఉంటుంది. ఇక్కడ మన కార్స్ అన్నీ అది అలౌ చేయరనమాట. కార్ ఒకవేళ మన లోపలికి తీసుకెళ్ళాలి, పూజ చేయించుకోవాలి అని అంటే కింద నుంచి ఎంట్రీ ఫీజు 500 ఉంటుంది. ఇక్కడ ఫ్రీగా బస్సులు వచ్చి ఆగుతాయని చెప్పారు. కొండపైకి ఉచిత బస్సు సదుపాయం ఇక్కడ నుంచి కలదు మనకి. సో ఇక్కడ ఒక జస్ట్ 5 to 10 మినిట్స్ వెయిట్ చేస్తే బస్సు అనేది మనకి వచ్చేస్తుంది. చూడండి, ఇది కొండపైకి ఎక్కే ఫ్రీ బస్సు. మనకి ఎవరికైనా ఫ్రీ అనమాట, ఆధార్ కార్డు లేకపోయినా పర్లేదు. సో ఈ బస్సులో ఎక్కి మనం జర్నీ అయితే స్టార్ట్ చేసాం కొండపైకి. కొండపైకి అయితే రీచ్ అయిపోయాం. మనకి ఇక్కడ రైట్ సైడ్లో బస్ స్టాండ్ అనేది ఉంటుంది. అండ్ ఇది ముఖద్వారము. ఇక్కడ నుంచి మనం లోపల నుంచి అక్కడ బ్యాగ్స్ అండ్ మన పాదరక్షకాలు విడిచి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. చూడండి, అది పార్కింగ్ పాయింట్ అక్కడ చివరిలో కనిపిస్తుంది. అక్కడ నుంచి ఈ వే ద్వారా మనం ఇప్పటివరకు ఈ పైనకి వచ్చామన్నమాట ఫ్రీ బస్సులో. మన వెహికల్స్ రావాలంటే మాత్రం 500 కంపల్సరీ ఛార్జ్ చేస్తారు. ఇక్కడ చూడండి, బస్ స్టాండ్లో ఇక్కడ బస్సెస్ అనేవి ఫ్రీ బస్సెస్ అనేవి ఆగుతాయి. అవి చూడండి, అదే మనం వచ్చిన బస్సు. సో మనం తిరిగి కూడా ఇక్కడ నుంచే వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, తెలంగాణ ప్రభుత్వం వాళ్ళు తెలంగాణ హస్తకళ అభివృద్ధి సంస్థ కూడా నెలకొల్పారు. ఎవరికైనా కావాలి అంటే లోపలికి వెళ్ళి విక్రయించవచ్చు. బయట నుంచి, లోపల నుంచి అలౌ చేయలేదు, బయట నుంచి నార్మల్గా చూపించాను. చూడండి, సో ఇది మెయిన్ ఎంట్రన్స్ మనం వచ్చింది. చూడండి, ఆ ఎంట్రన్స్ ద్వారా అక్కడ నుంచి మనం లోపలికి వచ్చాం. ఇది టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి వ్యూ అనమాట. పైనకి వెళ్ళి చూద్దాం మనం క్లియర్గా. ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. యాక్చువల్గా మనం చూసుకుంటే ఇక్కడ యాదాద్రికి సంబంధించిన కథకు మూలం ఏదైతే ఉందో యాక్చువల్గా వాల్మీకి రామాయణంలో కూడా ఉందండి. ఇది విభాండక ఋషి యొక్క కుమారుడు ఋష్యశృంగుడు. అతని కుమారుడు హాదఋషి. అతనినే హాదర్షి అని కూడా అంటారు. అతడు నరసింహస్వామి వీరభక్తుడు అనమాట. అతనికి స్వామివారికి ప్రత్యక్షంగా చూడాలని కోరిక. ఆంజనేయ స్వామి వారి సలహా మేరకు తపస్సు చేయగా స్వామి ప్రత్యక్షమవుతాడు. ఆ ఉగ్ర నరసింహస్వామిని ఆ ఉగ్ర స్వరూపంలో చూడలేక స్వామి శాంత స్వరూపంలో కనిపించమని యాదర్శి కోరుతాడు. అప్పుడు లక్ష్మీ సమేతుడై దర్శనమిస్తాడు శ్రీ నరసింహస్వామి. ఏం కావాలో కోరుకోమని నరసింహస్వామి ఆ మహర్షిని అడగగా అప్పుడు ఆ యాద మహర్షి ఇక్కడే శాంత స్వరూపంలో ఈ కొండపైనే ఉండిపోమని అడుగుతాడు. అలా స్వామివారు అదే కొండపై ఉండిపోతారు. కొన్నాళ్ళకి యాదమహర్షికి మళ్ళీ స్వామివారిని వేరు రూపాల్లో చూడాలనిపించి మళ్ళీ తపస్సు చేస్తాడనమాట. అప్పుడు అతని కోరిక మేరకు స్వామివారు జ్వాల, యోగ, నంద, గండబేరుండ, నారసింహ రూపాల్లో దర్శనమిచ్చాడు.
సో అందుకే ఈ క్షేత్రాన్ని పంచనారసింహ క్షేత్రం అని పిలుస్తారు. ఇక్కడ భక్తులు ఇంకోటి కూడా చాలా విశ్వాసంగా నమ్ముతారండి. ఏంటి అంటే మెట్ల మార్గంలో ఎక్కి స్వామివారిని దర్శించిన వారికి కీళ్ళ నొప్పులు తగ్గుతాయని ఇక్కడ భక్తులు చాలా గట్టిగా నమ్ముతారు. నేను చాలామందిని అడిగాను, వాళ్ళు అదే విషయం నాకు సేమ్ ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఇది చూడండి, మనము ఎంట్రీ అయ్యే ప్లేస్ అనమాట ఇదంతా. సో ఈ గ్రౌండ్ లాగా ఉన్న ప్లేస్ చూడండి. ఈ గ్రౌండ్ లాగా ఉన్న ప్లేస్కి ఇంతకుముందు మీరు చూశారు కదా, గోల్డ్ కలర్లో ఒక చిన్న యారోస్ చూడండి. ఆ గోల్డ్ కలర్లో ఉన్నాయి అన్నీ కూడా అందులో నుంచి భక్తులు ప్రయాణించే మార్గం అనమాట. లోపల లైవ్ నుంచి మనకు వచ్చే విజువల్స్, కాకపోతే అక్కడ క్లారిటీగా కనిపించలేదు మనకి, వీడియోకి క్లారిటీ రాలేదన్నమాట. ఇది మెయిన్ ఎంట్రన్స్, మనం లోపలికి వెళ్ళే దారి అనమాట. ఈ టెంపుల్కి మనకి 4 ముఖద్వారాలు ఉన్నాయండి. చూడండి, ఆ లెఫ్ట్ సైడ్లో గోల్డ్ కలర్లో కనిపించేదంతా గర్భగుడికి సంబంధించిన విజువల్స్ అన్నమాట. లోపలికి ఫోన్ అలో చేయరు కాబట్టి బయట నుంచే జూమ్ చేసి చేస్తున్నాను. చూడండి, జనాలందరూ పెళ్ళైన తర్వాత దర్శనం కోసం అని చెప్పి నరసింహస్వామి గుడికి వచ్చారు. ఇక్కడే పెళ్ళిళ్ళు కూడా చేస్తారని కూడా చెప్పారు నాకు చాలామంది. చూడండి, అక్కడ ఒక షటర్కి 3 నామాలది సింబల్ వేశారండి, దాన్ని కూడా ఫోటోలు తీసుకుంటున్నారు. ఇది దర్శనం అయిపోయిన తర్వాత బయటికి వచ్చే ఎగ్జిట్ అండి. ఎగ్జిట్కి వెనకాల చూడండి ప్రశాంతంగా ఉంది. అందరూ ఇటు సైడ్ ఉన్నారు, అటు సైడ్ ఎవరు లేరు. క్లియర్గా చూపిద్దామని నేను లోపల నుంచి కూడా తీశాను వీడియో, మీరు చూడండి ప్రశాంతంగా. ఇది టెంపుల్కి ఇంకొక సైడ్ వ్యూ అండి. మనం ఇందాక చూపించాం కదా, ప్రధాన గోపురం లెఫ్ట్ సైడ్లో కనిపించింది, ఇప్పుడు మాత్రం మనకు రైట్ సైడ్ నుంచి కనిపిస్తుంది. అంటే దానికి క్వైట్ ఆపోజిట్ ఉందన్నమాట ఇది. ఈ సైడ్ నుంచి మనకి విలేజ్కి సంబంధించిన వ్యూ అండి.
చూడండి తలుపులు ఎంత పెద్దగా ఎంత స్ట్రాంగ్గా నిర్మించారో. ఈ టెంపుల్ ఓల్డ్ హిస్టరీ గురించి మీకు ఐడియా ఉంటే చెప్పండి. ఇది చూడండి, ఇక్కడ ఒక ప్రధాన దీపం అనేది ఉంది మనకి ఎంట్రన్స్లో. అండ్ ప్రథమ చికిత్స కూడా ఉంది ఇక్కడ మనకి. అండ్ మేము నడుచుకుంటూ కిందికి వెళ్ళిపోతున్నామండి. రీజన్ ఏంటి అంటే ఇక్కడ చూడండి బస్సులో ఎంతమంది జనాభా ఉన్నారో. ఓన్లీ కేవలం 4 నుంచి 5 బస్సులు మాత్రమే నడుస్తున్నాయంట, డ్రైవర్ చెప్పారు. మీలో ఎంతమంది సురేంద్రపురి దర్శించుకున్నారో కామెంట్ చేయండి, నేను కూడా వీడియో చేస్తాను తప్పకుండా. సో ఇదండి ఈ రోజుకి. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మీరు ఎంత సబ్స్క్రైబ్ చేసుకుంటే అన్ని వీడియోస్ మీకు వస్తాయి, ఇంకా నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ.